హాయ్ గాయ్స్, ఐమ్ సన్నీ. మీరు యానిమే చూసే ఉంటారు కానీ యానిమే ఫుడ్స్ ఎప్పుడు ట్రై చేసి ఉంటారు. సో యానిమే ఫుడ్స్ ని ట్రై చేయడానికి మనం ఇవాళ హైకు రెస్టారెంట్ కి వచ్చాం. ఈ రెస్టారెంట్ ఏషియన్ క్యూజిన్స్ కి చాలా ఫేమస్. సో యానిమే ఫుడ్ ట్రై చేస్తున్నప్పుడు ఒక యానిమే క్యారెక్టర్ కూడా ఉంటే బాగుంటుందని నేను ఒక కాస్ప్లేయర్ ని పిలిచాను. సొనాలి, తను నెస్గో క్యారెక్టర్ ప్లే చేస్తుంది ఫ్రమ్ డిమాన్ స్లేయర్. Konnichiwa. I'm Sonali and నేను ఈరోజు డీమన్ స్లేయర్ నుంచి నిజుకోలా కాస్ప్లే చేస్తున్నాను. సో రీసెంట్ ఇయర్స్ నుంచి యానిమే ట్రెండ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది మన కంట్రీలో. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు యానిమే గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్. సో యానిమే అనేది మోర్ దాన్ 100 years ఓల్డ్ ఇండస్ట్రీ. యానిమేలో ఉన్న ప్లాట్స్ మన బాలీవుడ్ లో కూడా ఎక్కడ దొరకవు. చాలా బాగుంటది యానిమే. సో ఫర్ స్టార్టర్స్ మీరు డెత్ నోట్ చూడండి, అది చాలా మైండ్ బ్లోయింగ్ ఉంటది. యానిమే అనేది జాపనీస్ మాంగా మీద బేస్ అయి ఉంటాయి. సో ద మోస్ట్ సెల్లింగ్ జాపనీస్ మాంగా వన్ పీస్ మోర్ దాన్ 500 million కాపీస్ సెల్ అయిపోయాయి మొత్తం వరల్డ్ లో. ఈ నెంబర్స్ కానీ చూస్తే బ్యాట్మెన్ ఉంది స్పైడర్ మ్యాన్ కామిక్స్ కంటే చాలా ఎక్కువ. సో నా ఇష్టమైన యానిమే డ్రాగన్ బాల్ జీ. నేను అది చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నాను, ఇప్పటికీ చూస్తాను. సో దాంట్లో నా ఇష్టమైన క్యారెక్టర్ గోకు, మెయిన్ క్యారెక్టర్. సో గోకు వాయిస్ యాక్టర్ ఇప్పుడు 87 years ఓల్డ్, ఒక ఫీమేల్. సో ఈ ఇండస్ట్రీలో చాలా డెడికేటెడ్ గా పనిచేస్తారు వాళ్ళు. యానిమేక్ అనేది ఒక సపరేట్ అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు ప్రతి ఇయర్. అది కాకుండా ఆస్కర్స్ లో కూడా యానిమే అనేది నామినేట్ అయింది. నామినేషన్ కాదు, ఆస్కర్స్ కూడా విన్ అయింది ఒక యానిమే, విచ్ ఇస్ నన్ అదర్ దాన్ స్ప్లిటెడ్ అవే ఫ్రమ్ స్టూడియో జిబిలి. యానిమే ఒక్క ఎపిసోడ్ బడ్జెట్ చాలా ఎక్కువ. సో రీసెంట్ గా చూస్తే డ్రాగన్ బాల్ సూపర్ ఒక్క ఎపిసోడ్ బడ్జెట్ $160 to $170 ఈ బడ్జెట్ తో మనం ఒక చిన్నపాటి మూవీ అయినా వెబ్ సిరీస్ అయినా తీయొచ్చు. ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము, 3 dishes ఆర్డర్ చేసాం. సూషి అండ్ డంప్లింగ్స్ అన్నమాట. ఇవి చూసారా, ఎల్లో కలర్ గా చాలా బాగున్నాయి. సో దీన్ని ఈ డిష్ గురించి మన క్యారెక్టర్ నేర్చుకో చెప్తాం. నేను మీకు టెంపిరా గురించి చెప్తా, ఎందుకంటే టెంపిరా మా ఇమోస్కి ఇనోఫ్కి ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. वहाँ पर डिप करके एक बार खाना है, तोड़ना नहीं, तोड़ दिया तो उसका टेस्ट खराब होता है. एक्चुअली इसका कॉम्बिनेशन है सॉस और पूरा ये इंग्रेडिएंट्स, उसका टेस्ट एक बार खाया. ब्रेक हुआ तो गया सुशी. उसका मतलब टेस्ट नहीं आया. సో ఈ స్టార్టర్స్ అనేది మనకి కొన్ని సాసెస్ ఒక సైడ్ డిష్ కూడా ఇచ్చారు. ఇది సోయా సాస్, ఇది చిల్లీ సాస్, ఇది ఫ్రైడ్ చిల్లీ సాస్, ఇది కిమ్చి, ఇది సైడ్ డిష్. ఇప్పుడు ఈ సూషి అనేది దీంట్లో డిప్ చేసుకొని తినాలి. మనోడు చెప్పినట్టు ఒకరి సూషి బ్రేక్ అయితే దాంట్లో ఉన్న టేస్ట్ పోతుందంట. సో ఎందుకు ట్రై చేద్దాం. ఇది సూషి. ఇప్పుడు దీన్ని మనం సోయా సాస్ లో డిప్ చేసుకొని ఫస్ట్ టైం తింటున్నా సూషి, ఎట్లుంటుందో తెలియదు. చాలా ఫ్లేవర్ ఉంది, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో. ఫ్లేవర్ దిగుతుంది. అంటే ఫస్ట్ ఒక ఫ్లేవర్, మధ్యలో ఒక ఫ్లేవర్, ఎండింగ్ ఒక ఫ్లేవర్, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎట్లా అంటే మనకి ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవట్లేదు నాకు. సూపర్ ఉంది. కాదు కూడా మనం డిస్కౌంట్ ట్రై చేస్తుంది. మనం ఓన్లీ వెజ్ కాబట్టి మనం నాన్ వెజ్ తినాం. ఇందులో ఉన్న ప్రాన్ తెలుసా, ఇట్స్ సో స్క్విషీ అండ్ ఇట్స్ సో స్మూత్ టు నాట్ జస్ట్ స్వాలో ఇట్. ఇట్స్ సో గుడ్ అండ్ బయట క్రిస్పీగా ఉందో లోపల సాఫ్ట్.
సో కాంప్లెక్స్ ట్రై చేసే ముందు నేర్చుకోక ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. మోస్ట్ ఓవర్ రేటెడ్ యానిమే రీసెంట్లీ. Recently, na? రీసెంట్ Dragon. డ్రాగన్ బాల్ దియా. డ్రాగన్ బాల్ దియా. డబ్ ఆర్ సబ్? Definitely some. సబ్ టైటిల్స్. Yes, definitely some. Originality was like బెస్ట్ యానిమే ఆఫ్ 2023. Solo Leveling. Or there's this Dandadan. Kuda వచ్చింది. Dandadan. Even that was hyper. న్యూ జెన్ యానిమే వర్సెస్ ఓల్డ్ జెన్ యానిమేలో ఏమి రాదు? Now, like, animation wise, I support the Negan anime, but like plot wise or storytelling wise, I think the old ones are really amazing. But the new ones, we need some intellectuality because new ones are also kind of related to our real life, like JJK. Yeah. సో నేర్చుకోవచ్చారు కానీ జెనిక్స్ ఎక్కడ మరి ఉన్నారా జెనిక్స్? Oh, no. మోస్ట్ ఓవర్ రేటెడ్ నింజా ఇన్ నరుటో. Naruto ni చెప్పాలి. Naruto చూడలేదు నేను. Naruto చూడలేదా? నువ్వే చెప్పాలా? అందరు మర్చిపోయి నో ఓవర్ రేటెడ్. నరుటో ఇస్ ది బెస్ట్ యానిమే. మీరు ఖచ్చితంగా చూడాలి. నాలో ఇటాచి నా ఫేవరెట్. Itachi. ఇటాచి ఉచిగా. చూస్తా Naruto చూస్తా. Don't stop flashing at me. సో బెస్ట్ ఫైట్స్. Best fight, Demon Slayer, Jujutsu Kaisen. బెస్ట్ ఫైట్స్ నన్ను అడిగితే ఐ లవ్ డ్రాగన్ బాల్ ది ఫైట్స్ అండ్ డిమన్ స్లేయర్ కూడా యానిమేషన్ అయితే చాలా బాగుంటుంది. ప్రొడక్షన్ లెవెల్ అయితే సూపర్ డిమన్ స్లేయర్ ది. నాకు usually fights నచ్చవు, but I fell in love with sword fights watching Demon Slayer. సో లేట్ అయిన గైస్ ఇక డిఫరెన్స్ చాలా అయిపోతాయి. తొందర తినేద్దాం డిఫరెన్స్ కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. సో డంప్లింగ్స్ చాలా యానిమేతో చూసే ఉంటారు. డంప్లింగ్స్ టేస్ట్ చేసి చెప్తాను నేర్చుకో ఎలా ఉందా. వెళ్ళా సాఫ్ట్తో తినడం చాలా కష్టం. మనకు అసలు అలవాటే లేదు. Neha. ఫైనలీ ఎలా ఉంది టేస్ట్? It's good. గుడ్ యావరేజ్. I think it's good. నాకైతే బాగానే నచ్చింది. సో స్టార్టర్స్ చేస్తే Everything is so soft inside outside. Yeah. సో స్టార్టర్స్ అయితే నాకు వెజ్ మాత్రం సూపర్ అనిపించింది. జనరల్ గా సూషి అయితే విత్ ఫిష్ తింటాను. సో నేను వెజ్ కాబట్టి ఇంకా ఫిష్ ఇలాంటి ఏం లేదు. వేరే ఇంగ్రీడియంట్స్ వేసారు కానీ చాలా బాగుంది. డెఫినెట్లీ వీ హ్యావ్ టు విజిట్. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ కోర్స్ లో రామెన్ ఇంకా కొన్ని వేరే ట్రై. స్టార్టర్స్ అయిపోయాయి. మెయిన్ కోర్స్ కి మన ఉకాగి నరుటో తినే ఫుడ్స్ ని ఆర్డర్ చేసేదా. రామెన్ ఒకటి వెజ్ రామెన్, ఒకటి సీ ఫుడ్ రామెన్ అండ్ ఇంకోటి స్టిర్ నూడిల్స్. దీని గురించి ఉడాన్ నూడిల్స్ అంట. మనకి తెలియదు, ఐడియా లేదు. నేను కూడా యానిమే చూస్తా కానీ ఫుడ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు నాకు. యానిమేలో మెయిన్ థింగ్ అదే ఉదాన్, సోబా ఇవే వర్డ్స్ ఉంటాయి కదా కదా ఎక్కువ ఉంటాయి ఇవే వర్డ్స్. నో కామెంట్స్. తొందరగా ఇప్పుడు తినేద్దాం నరుటో తినే ఫుడ్. నరుటో ఫేమస్ డైలాగ్ ఒకటి తక్కువ బిలీవ్ ఇట్. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. నేను కూడా ఊహిస్తున్నా. లెట్స్ డైవ్ ఇన్. గాయ్స్ ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. నేను రామెన్ వేసుకో ఏమో నూడిల్స్. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. రాత్ మాత్రం సూపర్ ఉంది రామెంది. నూడిల్స్ చెప్తారు ఎందుకు చంటల్లో మనం కానీ చాప్ స్టిక్స్ తో తింటాం అవ్వట్లేదు. ఇంకే బెటర్. ఏదో స్టార్టింగ్ లో బాగానే వచ్చింది, ఇప్పుడు ఏంటో హ్యాండ్ ఇచ్చేసింది నాకు. సూపర్ సూపర్ నెక్స్ట్ లెవెల్. బాగుందా? చాలా బాగుంది. అంటే ఎట్లా స్పైసీ ఉందా లేకపోతే ఎట్లా? Like seriously, spiciness, the sweetness, everything is so much balanced. And peruku tagatta udon, that chewiness and all also perfect undi. Even that the texture of the noodle, chala bagundi. పర్ఫెక్షన్. Perfect.
అయితే ఇప్పుడు మన క్వశ్చన్స్ అడుగుతున్నా డిమాండ్ స్లేయర్ నుంచి ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి డిమాండ్ స్లేయర్? Innocent. ఓకే ఎప్పుడా That's the reason. సో ఇప్పుడు వరకు ఫేవరెట్ మేల్ క్యారెక్టర్స్ Okay. There's గోజో అన్న కదా Gojo Satoru. Gojo Satoru. Then there's Darkseid. Then Inosuke అని చెప్పాను. But you know, there's also this character from Demon Slayer, Akasa. It's Akasa is because, very it's because of his way of love. The way he loves. That's the reason he is one of my favorite characters. The way he respects women and all. Like he does not bother about. But yeah, that's he one only of the bothered about his mom student. And నాకు అయితే టోమియాక మై ఫేవరెట్ క్యారెక్టర్. from MSJ. గివ్ Okay. Monster. Wow, why? What? మైక్ గివ్ నాకు కొంచెం బాగా రిలేషన్ No, no. సేమ్ క్యారెక్టర్ సేమ్ Personality. కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. But that's amazing episode. Okay, instead of Nanadio, put it in that chance. Okay, it's my turn now. Now I'm gonna ask you a question. Tell me who's your favorite female character. ఫస్ట్ హినాటా ఫ్రమ్ మాకిమా చేంజ్ ఆఫ్ మ్యాన్. Then next question. Which death means? It's really hard. నో క్వశ్చన్ జిరాయా అండ్ ఇటాచి. I literally cried. Like 1 a week week 2 I- weeks వరకు నాకైతే టోటల్ గా హార్ట్ బ్రేక్ అనిపించింది. Okay. Then, okay, it's about me now. Demon Slayer, do you think it's overrated or perfectly balanced? In సో all. డీమన్ స్లేయర్ ఎట్లా అంటే ప్లాట్ అయితే చాలా ప్రిడిక్టబుల్ కానీ యానిమేషన్ వైజ్ ఇట్స్ టాప్ నాచ్ నెక్స్ట్ లెవెల్ యానిమేషన్. అట్లాంటి యానిమేషన్ ఇప్పుడు వరకు ఏ యానిమేలో లేదు. అండ్ ఫైర్ ఫోర్స్ అని ఒక యానిమే ఉంది, దాంట్లో సౌండ్ ప్రొడక్షన్ చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి, డెఫినెట్లీ గివ్ ఇట్ టైం. రైట్ ఫైనల్ డెజర్ట్ టైం. సో ఇప్పుడు ఈ డెజర్ట్ గెస్ట్ చేస్తారు చేసుకో. ఏమకు కూడా తెలియదు, మొత్తం సీక్రెట్ గా ఆర్డర్ చేసా. సో కరెక్ట్ గెస్ట్ చేస్తే సర్ప్రైజ్, లేదంటే లేదు, ఏం లేదు. ఫైన్. సెంటర్ లో ఉందా? సెంటర్ లో ఉంది, సెంటర్ లో ఉంది. సైజ్ ఉందా? అది సెంటర్ లో తీసి కొంచెం ఇటు లెఫ్ట్ రైట్. షూరా? షూర్. నొప్పి వచ్చిందా? పెద్ద పెద్ద బిజీ వచ్చింది. చూడు, రైట్. ఇవన్నీ ఎడిట్ చేసుకున్నా. ఏ ఫ్లేవర్? డెఫినెట్లీ చాక్లెట్. ఏ చాక్లెట్? చాక్లెట్ అని ఏ చాక్లెట్? హేజల్నట్ ఉంది అందులో. హేజల్నట్. ఇది పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్, యూనో. డెజర్ట్స్ బాగా తింటారు కదా మీరు బయట, అందుకని కరెక్ట్ చేసేసారు కదా. చాక్లెట్ డెజర్ట్, మెయిన్లీ చాక్లెట్ డెజర్ట్ గోల్డ్ తిన్నా. చాక్లెట్ లో ఈవెన్ ఐస్ క్రీమ్స్ కూడా చాక్లెట్ ఫ్లేవర్ తింటా, అండ్ హేజల్నట్ ఫ్లేవర్ కూడా. వేరే ఆర్డర్ చేయాల్సింది. చూడొచ్చు. హేజల్నట్ డెజర్ట్. సో గైస్, నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను, నాకు 10K సబ్స్క్రైబర్స్ అయితే మీ ఇంటికి వచ్చి PS5 నేను ఎక్స్పీరియన్స్ చేపిస్తా. మీరు కూడా అయి ఉండొచ్చు. సో గైస్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీరు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను కమెంట్స్ ఇచ్చి ఎవరినో ఒకటి క్లిక్ చేసుకుంటా. సో డూ సబ్స్క్రైబ్. సో గైస్ దిస్ వాజ్ ఇట్. ఇది వీడియో anime based ఫుడ్స్ ది. ఇక్కడ ఫుడ్స్ అన్ని చాలా నచ్చాయి. నేను ఫస్ట్ టైం ఏషియన్ క్యూజిన్స్ ట్రై చేస్తున్నా, కానీ సూపర్ ఉన్నాయి ఫుడ్స్. ఒకటి మీరు కూడా వచ్చి చూడండి. అండ్ నేను ఫ్యూచర్ లో ఇలాంటి anime ఫుడ్ ఒక సిరీస్ చేస్తాను. సో వేరే కాస్ప్లేయర్స్ వాళ్ళని కూడా నేను ఇన్వైట్ చేస్తాను. సో కాస్ప్లేయర్స్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండర్ దిస్ వీడియో. మీరు కామెంట్ చేయండి. మీరు కమెంట్ నుంచి నేను ఒకరిని పిక్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో యా, దిస్ సన్నీ సైనింగ్ ఆఫ్.